శివరాత్రి రోజు ఉపవాసాలు, జాగారాలు, శివయ్యని స్మరిస్తూ ఆయనకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఉపవాసాలు ఎలా చేయాలో చాలా మంది చెప్తారు. ఉపవాసాన్ని ఎలా వదిలేయాలో కూడా మనం తెలుసుకోవాలి. శివరాత్రి రోజు సూర్యుడు ఉదయించక ముందే ఇంట్లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని శివుడికి పూజ చేసుకొని ఉపవాసం పొద్దున మొక్కుకుంటాము. ఉపవాసాలు 3 రకాలుగా చేస్తూ ఉంటారు. నిర్జల ఉపవాసం, నీళ్ళొక్కటే తాగి ఉంటారు. పలహార వ్రతం, పండ్లు తిని ఉంటారు. ఏకభుక్తం, తేలికపాటి అల్పాహారం తింటారు. ఇలా వాళ్ళకి నచ్చిన విధానం పాటిస్తూ ఉంటారు. మరుసటి రోజు కూడా సూర్యుడు ఉదయించేలోపు అన్ని కార్యక్రమాలు ముగించుకొని శివయ్యకి నైవేద్యంగా అన్నం, పప్పు, పెరుగు ఇలా 3 రకాలు లేదా 5 లేదా 7 లేదా 9 రకాలు చేయాలి. ఇక్కడ నేనైతే తమలపాకు, పెరుగుతో కలిపి 9 రకాలు నైవేద్యంగా పెడుతున్నాను. చేసే ఏ వంటకంలోనూ ఉల్లిగడ్డ వేసి పొరపాటు చేయకండి. పలహారాలు శివయ్య ముందు పెట్టి సమాప్త వ్రతం అనుకోవాలి. ముందుగా ఖర్జూరం మనం చేసిన స్వీట్ తినాలి.